కొన్ని రక్త పరీక్షలు అవసరమైన సందర్భంలో ఇతర ప్రదేశాలకు పంపాల్సి వస్తుందని, అలా కాకుండా ఒంగోలులో అన్ని రక్త పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా పాథోజన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. సుందరయ్య భవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పాథోజన్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ను ప్రారంభించి మాట్లాడారు. పేషెంట్లకు అత్యవసర సమయంలో రక్త పరీక్షలకు అవసరమైనప్పుడు విజయవాడ, బెంగుళూరు, ఇతర ప్రాంతాలకు పంపించి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, అలా కాకుండా ఇక్కడే అన్ని రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఒంగోలులో అనేక ల్యాబులు ఉన్నప్పటికీ హౌస్ కలెక్షన్కు వెళ్లి రక్త నమూనాలు సేకరించే పరిస్థితి లేదని, హౌస్ కలెక్షన్ల ద్వారా రక్త నమూనాలు సేకరిస్తే ప్రజలకు చేరువవుతారని అన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ యజమానులు డాక్టర్ దినేష్, డాక్టర్ శ్యామలను అభినందించారు. డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఐఎంఏ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జాలాది మణిబాబు, జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఎం నాగయ్యనాయుడు, సెక్రటరీ డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చెప్పచ్చు వీడియో చెప్తారు. గవర్నమెంట్లో నడిచి అవసరాలు కదా. ఇది 3 part మెటల్ చేయాలి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ సెక్షన్. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ. అది 3 part సిబిపి మెషిన్. అది సెమీ ఆటోమేటిక్. మొత్తం సిఏ, ఏఎఫ్పి, సిఏ 125 అన్ని క్యాన్సర్ మార్కర్స్ అన్ని పెట్టి సార్ కూడా చూడ రక్తం ఏమి ఈరోజు పాథోజన్ డయాగ్నోస్టిక్స్ అని మన సుందరయ్య భవన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా ఈ పాథోజన్ డయాగ్నోస్టిక్స్ దినేష్ అని ఈజ్ ఎ పెథాలజిస్ట్, కన్సల్టెంట్ పెథాలజిస్టు. తను ఓన్గా స్టార్ట్ చేస్తున్నారు. మేడం గారు వచ్చేసి షీజ్ ఎండి, ఫిజిషియన్, చైతన్య హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఈరోజు పాథోజన్ డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేయడం నిజంగా టౌన్లో అయితే మాత్రం మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ నీడ్ ఉంది, ఇప్పటికీ కూడా వర్క్ ఉంది. సో ఏ హాస్పిటల్ వాళ్ళైనా కూడా, హాస్పిటల్ వాళ్ళు అటాచ్డ్ ల్యాబ్స్ ఉన్నా కూడా సర్వీస్ మొట్టలో కనుక వెళుతూ హౌస్ హోల్డ్ సర్వీస్ కనుక ఇస్తే మాత్రం డెఫినెట్గా నేను అనుకోవటం ఏంటంటే పాథోజన్ డయాగ్నోస్టిక్స్ డెఫినెట్గా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందని. అలాగే దినేష్కి, డాక్టర్ దినేష్ అండ్ డాక్టర్ శ్యామల వాళ్ళకి నా కంగ్రాచులేషన్స్ చెప్తూ
నేను ఆల్రెడీ వాళ్ళు నాతో వచ్చి కలిసి నన్ను మీట్ అయినప్పుడు, ఓపెనింగ్ రావాలని మీట్ అయినప్పుడు నేను ఒకటే సజెషన్ ఇచ్చాను. నా సజెషన్ ఏంటంటే హౌస్కి పంపించి బ్లడ్ డ్రా చేసి తీసుకొచ్చి సర్వీస్ ఇస్తే మాత్రం డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉంటుందండి మీ ల్యాబ్ అని చెప్పి, మీ డయాగ్నోస్టిక్ సెంటర్. సో బాగుండాలని, ఇట్లానే సెంటర్ బి క్లాస్ సెంటర్, సి క్లాస్ సెంటర్స్లో కూడా స్టార్ట్ చేసి పెథోజన్ డయాగ్నోస్టిక్స్ ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దినేష్కి, డాక్టర్ శ్యామల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిగతా మన ఐఎంఏ స్టేట్ జాయింట్ సెక్రటరీ మణిబాబు, తర్వాత మన నాగయ్యనాయుడు గారు ఐఎంఏ ప్రెసిడెంట్, తర్వాత మన డాక్టర్ ఆనంద్, సో వీళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ సుందరయ్యభవన్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి పెథోజన్ ల్యాబ్ అనే దానికి రావడం జరిగింది. ఇక్కడ వీరు అత్యాధునికమైనటువంటి పరికరాలన్నీ పెట్టి కూడా పెథాలజీకి సంబంధించిన పరీక్షలు మరొకరికి వెళ్లకుండా ఇదే టౌన్లో అన్ని రకాల పరీక్షలు చేయడానికి ఏర్పాటు చేసినట్టుగా నేను తెలుసుకున్నాను. ఈ యొక్క సౌకర్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాడుకొని చక్కగా ప్రాపర్ డయాగ్నోసిస్ వచ్చినట్లయితే వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వ్యాధి ట్రీట్మెంట్ చేయడం అనేది సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నారో డాక్టర్ గారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ జాలాది మణిబాబు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని. మెడికల్ ఫీల్డ్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అలాగే ఒక పేషెంట్కి వ్యాధిని నయం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించేది వ్యాధి నిర్ధారణ. వ్యాధి నిర్ధారణ చేయటానికి ఈరోజు ఒంగోలులో ప్యాథోజన్ అనే ప్రత్యేకమైన ల్యాబ్ సౌకర్యాలను కల్పిస్తూ ఈ ల్యాబ్ను ప్రారంభిస్తున్న డాక్టర్ డాన్ దినేష్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెథాలజీ అంటే బ్లడ్ టెస్టులు, యూరిన్ ఇవే కాకుండా టిష్యూ సైటాలజీ, ఎఫ్ఎన్ఏసి ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ అని, బయాప్సీ అని చేసి క్యాన్సర్ కారకమైన వాటిని కూడా నిర్ధారించడానికి ఉపయోగపడే ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీని ఒంగోలులో ప్రారంభిస్తుండగా డాక్టర్ శ్యామల గారికి, డాక్టర్ దినేష్ గారికి ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ సీతారామయ్య గారు చెప్పినట్లు హోమ్ సర్వీస్ ఇస్తేనే మనం ఎక్కువ సర్వీస్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆ వేలో కలెక్షన్స్ బాయ్స్ని పెట్టుకొని వీళ్ళకి వెళ్ళి బెడ్ రిడన్ పేషెంట్స్కి సేవ అందించినట్లయితే సమాజానికి సేవ చేసినట్లుంటుంది, మనం డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా దినేష్ ముందుకెళ్ళాలని, తను డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెథాలజీ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. పెథాలజీ అనే బ్రాంచ్ అనమాట. ఇదేంటంటే వ్యాధి నిర్ధారణ, మనం డయాగ్నోసిస్లో వ్యాధిని జబ్బుని కనుక్కోవటంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వీటిల్లో పెథాలజీలో కూడా సబ్ స్పెషాలిటీస్ అంటే చిన్న చిన్న విభాగాలు ఉన్నాయి. మైక్రోబయాలజీ, హెమటాలజీ, ఇవన్నీ పెథాలజీ వీటిలో భాగంగా ఇవన్నీ కూడా తోడైతేనే ఒక జబ్బుని కనుక్కోవటానికి ఈజీ అవుతుంది. సో క్లినికల్ డాక్టర్స్ ఎవరైనా కూడా ఈ పెథాలజీ రంగం మీద చాలా విరివిగా ఆధారపడే ఉండే పరిస్థితి. సో మన రిపోర్ట్స్ అన్నీ యాక్యురేట్గా ఉంటే వ్యాధి నిర్ధారణ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇటువంటి రంగంలో, ఈ పెథాలజీ రంగంలో దినేష్ గారు ఇక్కడ మనకి సొంతగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. సో ఈ చుట్టుపక్కల కూడా చాలామంది డాక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా వారి సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా నా మనవి. అదేవిధంగా డాక్టర్ శ్యామల గారికి, దినేష్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాథోజన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభానికి విచ్చేసిన మా ఐఎంఏ పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ సీతారామయ్య సార్ చెప్పినట్టు డెఫినెట్లీ సార్ మీ మాటలు మేము చాలా ఇదిగా తీసుకుంటాము. డెఫినెట్లీ వీ విల్ కన్సిడర్ దట్ సార్. హోమ్ సర్వీసెస్ అనేది చాలా ల్యాగ్ ఉంది ఒంగోలులో. అది మనం ఎజెండా కింద తీసుకొని యాడ్ ఆన్ అది మనం ప్రమోట్ చేద్దామని సార్ చెప్పినట్టు మేము దానికి అన్ని
జాగ్రత్తలు తీసుకొని వీలైనంత మెరుగ్గా మేము ఆ వైద్య సేవలు కొనసాగించడానికి అన్ని విధిగా మేము జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము. ఇంకొకటి మన ప్యాథోజన్ డయాగ్నోస్టిక్స్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ లేనటువంటివి మనం విజయవాడకి బెంగళూరుకి అట్లా మనం తరలిస్తున్నాం. అట్లా ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ అట్లా వెళ్ళినప్పుడు ఆ కోల్డ్ చైన్ అది సరిగ్గా మెయింటైన్ చేయక అంటే తెలిసి కానీ తెలియక కానీ అన్నీ అట్లా మిస్టేక్స్ అది జరగటంతో కరెక్ట్ శాంపిల్స్ అనేది కరెక్ట్ రిపోర్ట్స్ అనేది రావటం లేదు. సో అందుకని మనం A to Z బ్లడ్ శాంపిల్స్ అన్నీ ఇక్కడే మనం ఒంగోలులోనే మనం మంచి రిపోర్ట్ అది ఇవ్వటానికి అన్ని సౌకర్యాలు మనం ఇక్కడే ఒంగోలులోనే ఏర్పాటు చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్.